pair of linear equations in two variables for 10th class mathematics. ఈ రోజు క్లాస్ సెషన్లో చూద్దాం. దీంట్లో ఫస్ట్ చాప్టర్ యొక్క నేమ్ని కనుక మీరు చూసుకున్నట్టయితే వీటిల్లో వాడు పెయిర్ దట్ ఈస్ టూ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు అండ్ దే షుడ్ బి లీనియర్ ఈక్వేషన్స్ అయి ఉండాలి అండ్ టూ వేరియబుల్స్ అయి ఉండాలి. లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 ఉంటుంది, వేరాజ్ టూ వేరియబుల్స్ అంటే ఎనీ టూ వేరియబుల్స్ని మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఏ కామా బి తీసుకోవచ్చు, ఎం కామా ఎన్, పి కామా క్యూ, ఎక్స్ కామా వై. జనరల్ లాంగ్వేజ్లో మనం తీసుకునేటప్పుడు మాత్రం ఎక్స్ కామా వైలో తీసుకుంటారు. ఈ విధంగా జనరల్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ని కనుక మనం డిఫైన్ చేసినట్టయితే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని కనుక రాసినట్టయితే దీన్నే మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ అంటాం. వేర్ ఎక్స్ కామా వై అనేవి టూ వేరియబుల్స్ అవుతాయి. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏ, వై యొక్క కోఎఫిషియంట్ బి. ఇందులో కండిషన్ ఏంటంటే ఇవి రెండు ఉండాలి కాబట్టి ఏ షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి షుడ్ నాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. వేర్ సి కెన్ బి 0 ఆర్ సి కెనాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దానికి వచ్చేటప్పటికల్లా బోత్ టూ పాసిబుల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటారు. లీనియర్ ఎలా అయింది, దీంట్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి డిగ్రీ 1 అవుతుంది. డిగ్రీ 1 అయితే అటువంటి వాటిల్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. నౌ దీంట్లో మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాయాలి అంటే వేరియబుల్స్ ఎక్స్ కామా వై అవే ఉంటాయి కానీ కోఎఫిషియంట్స్ మారాలి. కాబట్టి దీన్ని జనరల్ ఫామ్లో రాసుకునేటప్పుడు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే వాటిల్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ యొక్క జనరల్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ కింద ఇండికేట్ చేస్తాం. వేర్ a1 a2 వచ్చేటప్పటికల్లా ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ అవుతాయి, b1 b2 y యొక్క కోఎఫిషియంట్స్ c1 c2లు కాన్స్టెంట్. ఇక్కడ కోఎఫిషియంట్స్ యొక్క నేచర్ని బట్టి దట్ ఈస్ a1 a2 b1 b2 c1 c2 వీటి యొక్క రిలేషన్ని బట్టి మనం రేషియోస్ కనుక ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే ఆ రేషియోస్ మీకు ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ యొక్క జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ని చెప్పడానికి పనికి వస్తాయి. అంటే ఏంటి, గ్రాఫికల్లీ చూసుకున్నప్పుడు ఈ టూ పెయిర్ ఆఫ్ లైన్స్ మీకు 3 పాసిబిలిటీస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు, లేదా రెండోది ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, లేదా ఒక లైన్ పైన రెండో లైన్ కంప్లీట్లీ ఇంపోజ్ అయిపోయినట్టయితే కోయిన్సైడింగ్ లైన్స్ అంటాం. కాబట్టి ఇలా 3 నేచర్స్ని చెప్పొచ్చు అండ్ ఇది చెప్పడానికి వీటి యొక్క కోఎఫిషియంట్స్ రేషియో మన పనికి వస్తుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్స్ యొక్క రేషియోని ఎలా రాస్తారయ్యా అంటే ఫర్ దీస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0 की కరస్పాండింగ్ ఎక్స్ కోఎఫిషియంట్స్ యొక్క రేషియోని, వై కోఎఫిషియంట్స్ యొక్క రేషియోని అండ్ కాన్స్టెంట్స్ యొక్క రేషియోని కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు a1 డివైడెడ్ బై a2 ఇదైతే కనుక b1 డివైడెడ్ బై b2 c1 డివైడెడ్ బై c2 కాన్స్టెంట్స్ యొక్క రేషియోస్ అవుతాయి. అండ్ ఈ రేషియోస్ని కంపేర్ చేయడం ద్వారా మనం నేచర్ ఆఫ్ ద లైన్స్ ఏమవుతుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, దాన్ని మనం 1 by 1 కండిషన్లో చూద్దాం. అండ్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ని కన్సిస్టెంట్ అని చెప్పాలి అంటే కంపల్సరీగా వాటికి అట్లీస్ట్ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉండాలి. ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటే అట్లీస్ట్ దానికి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్తారు. అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉంటే మీకు కన్సిస్టెంట్ అవుతాయి. సొల్యూషన్స్ లేవనుకోండి దే ఆర్ ఇన్కన్సిస్టెంట్, అంటే వాటికి కామన్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ లేదు అని. ఓకేనా, కేస్ స్టడీ 1 by 1 కేస్ స్టడీ చేసేటప్పుడు ఏవి కన్సిస్టెంట్ అవుతాయి ఏవి ఇన్కన్సిస్టెంట్ అవుతాయో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు కనుక చూసుకున్నట్టయితే దే విల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్, ఇంటర్సెక్షన్ అవ్వాలి. అంటే లెట్ us టేక్ ఇది మీ ఫస్ట్ లైన్ అనుకోండి, దీన్ని సెకండ్ లైన్, ఇది L1 అనుకుంటే ఇది L2 అయితే
ఇది L2 అయితే రెండిటికి ఒక కామన్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది, దాన్నే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే ఉంది కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అందువల్ల పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈ నేచర్లో ఉంటే దే విల్ హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్, అండ్ సొల్యూషన్ ఉంది కాబట్టి దే ఆర్ సెట్ టు బి ద కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అవుతాయి. నో దీనికి కండిషన్ ఏమవుతుంది? సో మూడు రేషియోస్కి మధ్యలో కండిషన్ రాసినట్టయితే A1/A2 B1/B2 C1/C2 ఏది కూడా ఒకదానికొకటి ఈక్వల్గా రాదు. అంటే A1/A2 B1/B2 నాట్ ఈక్వల్, B1/B2 C1/C2 నాట్ ఈక్వల్. ఏవి కూడా రేషియోస్ కామన్గా లేకపోతే అటువంటి కేసులో మనం ఆ పెయిర్ ఆఫ్ లైన్స్ యొక్క నేచర్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇంటర్సెక్టింగ్ అయితే కామన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది అండ్ ఇట్ విల్ హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్. సొల్యూషన్ ఉంది కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అవుతాయి. క్లియరా? సో ఫస్ట్ నేచర్, రేషియోస్ ఏవి కూడా ఈక్వల్గా లేకపోతే వాటి యొక్క నేచర్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది. ఓకేనా, ఇదే పద్ధతిలో సెకండ్ చూద్దాం. నా సెకండ్ కేసు చూసుకున్నట్టయితే కనుక ఇది ఫస్ట్ లైన్ అనుకుంటే ఇది సెకండ్ లైన్ అనుకోండి. కాబట్టి ఇది లైన్ L1, ఇది లైన్ L2. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా సమానంగా ఉంటాయి. అంటే అవి రెండు ప్యారలల్లీ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. రెండు ప్యారలల్లీ ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి సో వీటికి కామన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎగ్జిస్ట్ అవ్వదు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లేదు కాబట్టి దే విల్ హ్యావ్ నో సొల్యూషన్స్. సొల్యూషన్స్ లేవు కాబట్టి వీటిల్ని మనం ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు. ఓకేనా, నౌ రేషియోస్లో కండిషన్ చూసుకున్నట్టయితే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ కోఎఫిషియంట్ యొక్క రేషియోస్, వై కోఎఫిషియంట్ యొక్క రేషియోస్ రెండు కూడా సమానం అవుతాయి. కానీ ఇది కాన్స్టెంట్ యొక్క రేషియోకి మాత్రం సమానం అవ్వదు. C1/C2 మాత్రం సమానంగా ఉండవు. కాబట్టి ఫస్ట్ సెట్ ఆఫ్ వేరియబుల్స్ యొక్క రేషియోస్ మాత్రమే సమానంగా ఉంటే అటువంటి వాటిల్ని మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లేదా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ ఇన్ నేచర్ అని చెప్తాం. సొల్యూషన్స్ ఉండవు కాబట్టి ఇవి ఇన్కన్సిస్టెంట్ నేచర్లోకి వస్తాయి. నెక్స్ట్ దీనిలో థర్డ్ కండిషన్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ లైన్ L1 అనుకోండి, దీని మీదకి సెకండ్ లైన్ ఎగ్జాక్ట్లీ ఇంపోజ్ కనుక జరిగినట్టయితే దట్ ఈస్ ఈ లైన్ L2 ఫస్ట్ లైన్ మీదకి కంప్లీట్లీ ఇంపోజ్ అయినట్టయితే మీరు అబ్జర్వ్ చేసుకుంటే దే విల్ హ్యావ్ ఇన్ఫైనెట్లీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయి కాబట్టి దే విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్స్ మీకు కన్సిస్టెంట్ అవుతాయి. దీంట్లో రేషియోస్ యొక్క రిలేషన్ చూసుకున్నట్టయితే A1/A2 B1/B2కి సమానం అవుతుంది. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ యొక్క రేషియోస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై యొక్క రేషియోస్కి సమానం అవుతాయి. అండ్ కరస్పాండింగ్లీ దే ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద కాన్స్టెంట్స్ యొక్క రేషియోస్ కూడా సమానం అవుతాయి. అంటే మీరు ఫస్ట్లో చదువుకున్న ఇంటర్సెక్టింగ్ దానికి కంప్లీట్లీ ఆపోజిట్. ఇంటర్సెక్టింగ్లో మూడు అన్ఈక్వల్ అవుతాయి, వేరాజ్ మూడు కనుక ఈక్వల్ అయినట్టయితే అటువంటి వాటిల్ని మనం కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటారు. అండ్ ఇటువంటి కేసులో దే విల్ హ్యావ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాఫికల్లీ వాటిల్ని మూడు పద్ధతుల్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇంటర్సెక్టింగ్ అవ్వచ్చు, లేదా ప్యారలల్ అవ్వచ్చు, లేదా కోయిన్సైడింగ్ అవ్వచ్చు. కండిషన్స్ కనుక చూసుకున్నట్టయితే మూడు రేషియోస్ కనుక అన్ఈక్వల్గా ఉంటాయి, ఈక్వల్గా లేకపోతే ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ఫస్ట్ ఇవి రెండు మాత్రమే ఈక్వల్ అయ్యి C1/C2కి సమానంగా రాకపోతే ప్యారలల్ అవుతాయి. మూడు కూడా రేషియోస్ ఈక్వల్ వాల్యూస్ని కనుక పొజెస్ చేసినట్టయితే ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకి కోయిన్సైడింగ్ ఇన్ నేచర్ అవుతాయి. ఇలా మనం వీటి యొక్క గ్రాఫికల్ నేచర్ని మూడు పద్ధతుల్లో రిప్రజెంట్ చేయొచ్చు. నా మీరు ఇప్పుడు నేర్చుకున్న ఈ మూడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు రేషియోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ రేషియోస్ని ఎలా కంపేర్ చేయాలి, కంపేర్ చేసి వాటి యొక్క నేచర్ని ఎలా చెప్పాలి మనం ప్రాబ్లమ్స్లో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి.
A1/A2, B1/B2, C1/C2 రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అండ్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్న రేషియోస్ని బేస్ చేసుకుని వాటి యొక్క నేచర్ ప్యారలలా, ఇంటర్సెక్టింగా లేదా కోయిన్సైడింగ్గా చెప్పమంటున్నాడు. కాబట్టి దీంట్లో మనం ఫస్ట్ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లోనే ఉన్నాయి కాబట్టి స్టాండర్డ్ ఫామ్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ కంపేర్ చేస్తే A1 A2 వాల్యూస్ని రాయండి. A1 ఈజ్ ఈక్వల్ టు 5, A2 ఈజ్ ఈక్వల్ టు 7, B1 ఈజ్ ఈక్వల్ టు -4, B2 ఈజ్ ఈక్వల్ టు 6, C1 ఈజ్ ఈక్వల్ టు 8, C2 ఈజ్ ఈక్వల్ టు -9. సో మనం స్టాండర్డ్ ఫామ్లో రాసుకునేటప్పుడు వాటి యొక్క సైన్తో కలిపి తీసుకోవాలి. ప్లస్ అయితే రాక్కర్లేదు, మైనస్ అయితే కనుక మెన్షన్ చేయాలి. నౌ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేస్తే A1/A2 ఈజ్ ఈక్వల్ టు 5/7, క్యాన్సిలేషన్ ఏం జరగదు. B1/B2 ఈజ్ ఈక్వల్ టు -4/6, 2 టేబుల్ దీనిలో 2 టైమ్స్, దీనిలో 3 టైమ్స్, దట్ ఈస్ -2/3. అండ్ లాస్ట్ ఇది C1/C2 ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై -9, దట్ ఈస్ క్యాన్సిలేషన్ ఏం జరగదు కాబట్టి -8/9. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అండ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు C1/C2. 3 రేషియోస్ ఏవి కూడా సమానంగా రాలేదు కాబట్టి వీటి యొక్క నేచర్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది. సో వాటికి యునిక్ సొల్యూషన్, బికాస్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి దే విల్ హ్యావ్ యునిక్ సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఉంది కాబట్టి వాటిల్ని మనం కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటారు. కాబట్టి ఈ ప్రాబ్లంలో కనుక చూసుకున్నట్టయితే స్టాండర్డ్ ఫామ్లో మీకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ముందు కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి, తర్వాత వాటి యొక్క రేషియోస్ రాయాలి. రేషియోస్ని కంపేర్ చేసి దాని నుంచి మనం వాటి యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ఈ 3 స్టెప్స్లో కనుక మీరు ప్రాబ్లం చేసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ దీనిలోనే ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, మీకు ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ స్టాండర్డ్ ఫామ్లోనే ఉన్నాయి. సో ముందు కంపేర్ చేసుకున్నట్టయితే A1 ఈజ్ ఈక్వల్ టు 6, B1 ఈజ్ ఈక్వల్ టు -3, C1 ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ A2 ఈజ్ ఈక్వల్ టు 2, B2 ఈజ్ ఈక్వల్ టు -1, C2 ఈజ్ ఈక్వల్ టు 9. సో కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ అండ్ కాన్స్టెంట్స్ రాసుకున్నాం. నౌ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేస్తే A1/A2 ఈజ్ ఈక్వల్ టు 6/2 అంటే 3 వస్తుంది. B1/B2 ఈజ్ ఈక్వల్ టు -3/-1, మైనస్ బై మైనస్ ప్లస్ అయిపోతుంది. దీంట్లో 3లో 1 3 టైమ్స్ కాబట్టి 3 మిగులుతుంది. నెక్స్ట్ C1/C2 కనుక తీసుకున్నట్టయితే క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇట్ విల్ బి 10/9. ఒకసారి అబ్జర్వ్ చేయండి, A1/E2 B1/B2 రెండు సమానంగా వచ్చినాయి, వేరే C1/C2 మాత్రం నాట్ ఈక్వల్. కాబట్టి ఇది మీకు సెకండ్ కండిషన్ని సాటిస్ఫై చేసింది. హెన్స్ దే ఆర్ ప్యారలల్ ఇన్ నేచర్. ప్యారలల్ అయితే కనుక వాటికి సొల్యూషన్స్ ఉండదు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లేదు కాబట్టి దే విల్ హ్యావ్ నో సొల్యూషన్స్. సొల్యూషన్సే లేవనుకోండి ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయి, దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ నేచర్. క్లియరా? కాబట్టి ఈ కేసులో మీరు తీసుకున్నట్టయితే ఫస్ట్ 2 రేషియోస్ సమానంగా వచ్చినాయి కాబట్టి వాటి యొక్క నేచర్ ప్యారలల్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే ఈక్వేషన్ మీకు స్టాండర్డ్ ఫామ్లో లేదు, AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో లేదు. ముందు స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఎలా కన్వర్ట్ చేస్తారు? ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే అది ఫ్రాక్షన్స్లో ఉంది, LCM తీసి స్టాండర్డ్ ఫామ్లోకి మారిస్తే ఇది దీంతో మల్టిప్లై అవుతుంది, 9x 2 5తో మల్టిప్లై కాబట్టి 10y. నెక్స్ట్ 2 3s are 6, 6 7s are 42. 42ని లెఫ్ట్ సైడ్ కనుక తెచ్చుకున్నట్టయితే -42 ఈజ్ ఈక్వల్ టు 0 స్టాండర్డ్ ఫామ్లోకి రాసేసుకున్నారు. అలాగే సెకండ్ ఈక్వేషన్లో 9x - 10y ప్లస్ 14ని లెఫ్ట్ సైడ్కి తెచ్చుకోండి LHS వైపు, దెన్ ఇట్ విల్ బికమ్స్ -14 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఇప్పుడు మీకు ఈక్వేషన్స్ స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చినాయి. కోఎఫిషియెంట్స్ కనుక రాసినట్టయితే A1 వాల్యూ 9, B1 వచ్చేటప్పటికల్లా 10, C1 -42, వేరాజ్ A2 వచ్చేటప్పటికల్లా 9, B2 -10 అండ్ C2 వచ్చేటప్పటికల్లా
ఇట్ ఈస్ -14. నౌ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేస్తే a1/a2 9/9 అంటే 1 అవుతుంది, b1/b2 10/-10 దట్ ఈస్ నథింగ్ బట్ -1 అవుతుంది, c1/c2 కనుక తీసుకున్నట్టయితే -/- 42/14 అంటే అది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 -1 సమానం కాదు, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. మూడిట్లో ఏ రేషియోస్ కూడా సమానంగా రాలా, కాబట్టి వీటి యొక్క నేచర్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది. కాబట్టి దే విల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అండ్ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సొల్యూషన్ ఉంది కాబట్టి వాటి యొక్క నేచర్ కన్సిస్టెంట్ అవుతుంది. ఓకేనా? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ స్టాండర్డ్ ఫామ్లో లేకపోతే వాటిల్ని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి కరస్పాండింగ్ కోఎఫిషియంట్స్ని కనుక రాసుకొని వాటి యొక్క రేషియోస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ రేషియోస్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని మనం వాటి యొక్క గ్రాఫికల్ నేచర్ ఏమవుతుందో ఈజీలీ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. సో ఈ ప్రాబ్లం చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లం. ఇందులో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసేటప్పుడు ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చేశాడు, దానికి వాడు కండిషన్ చెప్పి దానికి తగ్గట్టుగా సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందో రాయమన్నాడు. ఎలా రాస్తామో చూడండి. నో 2x + 3y - 8 = 0 ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఇచ్చేసాడు. నా దీన్ని బేస్ చేసుకొని దాని యొక్క నేచర్ని ఎలా డిసైడ్ చేస్తారో చూడండి. ఫస్ట్ది రాయాలి, ఏమవ్వాలి? దే షుడ్ బి ద ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏమవ్వాలి? ఏ రేషియోస్ కూడా సమానంగా రాకూడదు. ఓకేనా? ఇలా రేషియోస్ సమానంగా రాకూడదంటే దీని యొక్క కరస్పాండింగ్ పెయిర్ని ఎలా రాస్తారంటే సింపుల్గా వాటి యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ x, yని ఇంటర్చేంజ్ చేయండి. దట్ ఈస్ y యొక్క కోఎఫిషియంట్ని xకి రాయండి, x యొక్క కోఎఫిషియంట్ని yకి రాయండి. రెండోది కాన్స్టెంట్ ప్లేస్లో ఇచ్చిన వాల్యూ కాకుండా ఎనీ అదర్ వాల్యూని మెన్షన్ చేయండి. చాలు, మీకు కావాల్సిన నేచర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మీకు లైన్ వచ్చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో కనుక రాసినట్టయితే 3x + 2y ఇంటర్చేంజ్ చేశాను, ఇక్కడ -8 ఉంది, నేను అదే ప్లేస్లో +7 = 0 అని రాసుకుంటున్నా. ఓకేనా? నేచర్ సరిపోయిందే లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో 2/3 3/2 రెండు సమానం కావు, -8/7 అది కూడా ఈక్వల్ అవ్వదు. సో 3 రేషియోస్ కూడా సమానంగా రాలేదు కాబట్టి ఇంటర్సెక్టింగ్ నేచర్ సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ నేచర్ ప్యారలల్ లైన్స్ యొక్క నేచర్ని రాయాలి. ప్యారలల్ లైన్స్ యొక్క నేచర్ రాసేటప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ 2 కోఎఫిషియంట్స్ని అలాగే ఉంచండి. దట్ ఈస్ నథింగ్ బట్ 2x + 3y ఇక్కడ దాకా అలాగే రాశాను. కాబట్టి ఒక లైన్కి ప్యారలల్ లైన్ రాయాలి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x, కోఎఫిషియంట్ ఆఫ్ yని అలాగే ఉంచండి, కాన్స్టెంట్స్ని మాత్రం మార్చండి. కాబట్టి ఈ ప్లేస్లో మీకు +7 = 0 రాశాను. నా ఒకసారి చెక్ చేసుకోండి. 2/2 1 3/3 1 ఫస్ట్ ఇవి రెండు రేషియోస్ సమానంగా వచ్చినాయి. -8/7 c1/c2 మాత్రం సమానంగా రాలేదు కాబట్టి వీటి యొక్క నేచర్ ప్యారలల్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ థర్డ్ నేచర్ చూడండి, కోయిన్సైడింగ్ రాయాలి. కాబట్టి ఈ లైన్కి రెండో లైన్ కోయిన్సైడ్ అవ్వాలంటే సింపుల్గా ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని ఏదో ఒక కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయండి. ఇట్ మే బి 2 3 -2 +2 ఏదైనా అవ్వచ్చు. కాబట్టి దాంతో మల్టిప్లై చేస్తే వచ్చేదానికి రేషియోస్ సరిపోతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ మొత్తాన్ని నేను 3తో మల్టిప్లై చేస్తున్నా. 3 2s are 6x 3 3s are 9y -24 = 0. సో దీన్ని కంపేర్ చేసుకున్నట్టయితే 2/6 అంటే 1/3, 3/9 అగైన్ 1/3, -8/-24 మైనస్ క్యాన్సిల్ అయిపోతే 8 24లో మీకు 3 టైమ్స్ అగైన్ 1/3. కాబట్టి 3 రేషియోస్ సమానంగా రావడంతో ఇది దీనికి కోయిన్సైడింగ్ లైన్ అవుతుంది. క్లియరా? అలా మీకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసేటప్పుడు ఒక లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకొని సెకండ్ లైన్ యొక్క నేచర్ని చెప్తూ దాని యొక్క పెయిర్ని రాయమంటే అది ఏ నేచర్లో రాయమన్నాడో దాన్ని బట్టి కోఎఫిషియంట్స్ ఇంటర్చేంజ్ చేయాలా, కోఎఫిషియంట్స్ అలాగే ఉంచాలా, ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేయాలా చూసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇంటర్సెక్టింగ్ అయితే గనక కోఎఫిషియంట్స్ని ఇంటర్చేంజ్ చేసి కాన్స్టెంట్ని మార్చాలి. వేరాస్ ప్యారలల్ అయితే గనక x, y యొక్క కోఎఫిషియంట్స్ని అలాగే ఉంచి కాన్స్టెంట్ని మార్చండి. వేరాస్ కరస్పాండింగ్ కోయిన్సైడింగ్ లైన్ రాయాలంటే మాత్రం
ఇచ్చిన ఈక్వేషన్ని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేసుకోండి. అది నెగిటివ్ అయినా ప్రాబ్లం లేదు, పాజిటివ్ అయినా ప్రాబ్లం లేదు. మల్టిప్లై చేసుకున్నట్టయితే రేషియో సమానంగా వస్తాయి కాబట్టి ఆ కరస్పాండింగ్ పెయిర్ దాని యొక్క కోయిన్సైడింగ్ లైన్ కిందకు వస్తుంది. ఇలా నేచర్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని బేస్డ్ అపాన్ కరస్పాండింగ్ రేషియోస్ ఆఫ్ కరస్పాండింగ్ కోఎఫిషియంట్స్ a1/a2, b1/b2, c1/c2 ద్వారా మనం చెక్ చేయొచ్చు. ఈ చాప్టర్లోనే మనం గ్రాఫ్స్ కూడా ఉన్నాయి, గ్రాఫికల్లీ వాటిని డ్రా చేసి చూస్తాం. అండ్ ఈ కండిషన్స్ అన్నీ కూడా వ్యాలిడ్ అవుతున్నాయా లేదా అనేది అక్కడ గ్రాఫ్స్ డ్రా చేసుకున్నప్పుడు మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఫస్ట్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే స్టాండర్డ్ ఫామ్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ని ఎలా రాస్తారు, వాటి యొక్క కోఎఫిషియంట్స్ యొక్క నేచర్ని బేస్ చేసుకుని నేచర్ ఆఫ్ ద లైన్స్ని మనం ఎలా డిసైడ్ చేయొచ్చు, వెదర్ ఇట్ ఈజ్ ఇంటర్సెక్టింగా, ప్యారలలా, కోయిన్సైడా అనేది ఈ క్లాస్ సెషన్లో చూసాం. నెక్స్ట్ క్లాస్ సెషన్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం అంటే వాటి యొక్క ఎక్స్ వాల్యూ, వై వాల్యూ యూనిక్ సొల్యూషన్ ఉంటే యూనిక్, లేదా కోయిన్సైడింగ్ అయితే కనుక ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ క్లాస్ సెషన్లో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.